అందరం ఈరోజు దేవుడు నడిపించిన విధానానికి వందనాలు తెలుసుకున్న దేవుడికి అదే పూర్వకంగా సమయం ఇచ్చిన గారికి వందనాలు. మీరు వింటున్న మీకు దేవుడి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చక్కని పాటలు విన్నాం. ఇప్పుడు వాక్య సమయానికి మనం వచ్చినాం. దేవుడు మనతో మాట్లాడినట్టుగా దేవుడు మాట్లాడుతుండగా మన హృదయాలు మనం తెలుసుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడే మాటలు మన హృదయంలో నాటపడాలని ఒక తెలిసిన మనసుతో దేవుని వాక్యం మనం విన్నాం. హల్లెలూయా. మొదటిగా మొదటి యోహాను సువార్త యోహాను 3:10 అధ్యాయం 10వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. హల్లెలూయా. ఈ రెండో భాగం మాత్రం మళ్ళీ చదువుకుందాం. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. నీతిని చేయని ప్రతి వారు వాళ్ళు ఎవరు సంబంధులు కారంట? దేవుని సంబంధులు కారంట. దేవుని సంబంధులు కారు అంటే ఏంటంటే దేవుడికి ఆ వ్యక్తికి ఏ ఒక సంబంధం అంటే ఏ ఒక రిలేషన్షిప్ ఏ ఒక కనెక్షన్ లేదు అనే ఈ మాట అదే చెప్తుంది. అంటే నీతిని జరిగించాలంటే నీతి అంటే ఏంటని ఫస్ట్ మనం అర్థం చేసుకోం. నీతి అంటే ఏంటి? నీతి అంటే మంచిది చేసేది మాత్రం ఒకరికి సహాయం చేసేదో లేదంటే వాళ్ళకి లేని పరిస్థితులు మనకి సహాయం చేసేదో ఏదో ఒకటి మనం మంచి కార్యం చేసేదో ఇది దేవుడి చూపులో ఇది మనుషుల చూపులో నీతిగా ఉండొచ్చు. కానీ దేవుడు అక్కడ ఆ స్థితి నుంచి మనం ఆలోచన చూస్తే దేవుడు అది కోరట్లేదు, ఆ నీతి కోరట్లేదు. ఏది మంచి కార్యాలే కానీ అంటే ఈ కార్యాలన్నీ లోకంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. క్రైస్తవులు చేస్తున్నారు, క్రైస్తవులు కాని వాళ్ళు చేస్తున్నారు, ఎంతో మంచి కార్యాలు చేస్తున్నారు. కానీ ఇది దేవుడి నీతి అనేది మనం చెప్పలేము. దేవుడి నీతి అంటే మనం ఇంకా వాక్యంలో చాలా వాక్యాలు చదువుకోబోతున్నాం. ఈరోజు వాక్యం నుంచి మనం అర్థం తెలుసుకున్నాం. దేవుడి నీతి అంటే తన నడక, ఒక వ్యక్తి యొక్క నడక దేవుని క్యారెక్టర్ అంటే దేవుని క్యారెక్టర్ అంటే ఏమంటారంటే ఆ ప్రవర్తన. వీటికి ఆ వ్యక్తి ఏమవ్వాలంటే అలాగే ఉండాలంటే ఆయన ఏమనుకుంటున్నాడో అది చేసే వ్యక్తే దేవునికి సంబంధమైన ఒక మనిషి, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే నీతిని జరిపిస్తున్నాడు. హల్లెలూయా. నీతి అంటప్పుడు బయటికి కనపడేది మాత్రం నీతి కాదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళు చూడాలి, ఇతరులు చూడాలని ఎన్నో కార్యాలు చేస్తారు. మనకి ఎన్నో న్యూస్లు ఎన్నో కార్యాలు ఉంటాం కదా. ఇప్పుడు ఒకరు ఇచ్చినట్టుగా ఒకరికి సహాయం చేసినట్టు ఫోటో తీసుకోవడం, ఆ ఫోటో తీసి ఏదైనా ఫేస్బుక్లో కానీ అనే దాంట్లో వేసి మేము ఇట్లా సహాయం చేశామని చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఏమంటే ఒక వ్యక్తి ఒకరికి సహాయం చేసినట్టే కుడి చేయి చేసేది ఎడమ చేయికి తెలియకూడదు అన్నట్టుగా వాక్యం చెప్తుంది. అంటే మనం ఎంత చేసినా అది గొప్పగా మనం బయటకు చూపించుకోవడం కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఏంటంటే నీతి అంటే వేరే వాళ్ళు ఇతరులు చూసేటట్టుగా మనం ఉండేది అవుట్వర్డ్ అపియరెన్స్ అంటే బయటికి తెలిసినట్టుగా ఉండేది కాదు. నీతి అనేది ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే మన హృదయంలో, మన మనసులో ప్రారంభం అవ్వాలి. వేరే వాళ్ళు చూడాలి, వేరే వాళ్ళు మనం చూసి మనం చేసే కార్యాలు బట్టి మెచ్చుకోవాలి అనేది చేసేది నీతి కాదు. దేవుడి దృష్టిలో అది నీతి కాదు. హల్లెలూయా. ఇక వేరే వాళ్ళు చూసి మనం పొగడాలి,
వేరే వాళ్ళు చూసి మనం మెచ్చుకోవాలి అని బైబిల్లో చాలా మంది చేశారు. అందులో ఒక గుంపు ఎవరంటే పరిశీలి సంశీ వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు కదా. కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6:5-6. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఈ వాక్యంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పరిస్థితులు సరిచేయని వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు జీవించిన కాలంలో వీళ్ళు ఎవరంటే ఈ మనం ఇప్పుడు కాలంలో మనం అర్థం చేస్తామంటే వాళ్ళు కూడా ఒక పరిచారకులు, యాజకులాగా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులు చూసి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు చేసే గొప్ప కార్యాలు అందరూ చూడాలి అని వాళ్ళు ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తారంటే వీధి కాపులలో అందరూ చూసేటట్టుగా ఏదో చాలా దీర్ఘంగా ప్రార్థన చేసినట్టు చేస్తారు. కానీ ఇది దేవుడి దృష్టికి ఇది నీతి కాదు. ఆమేన్. ఒకరు ప్రార్థన చేయాలన్నప్పుడు ఎట్లా చేయాలని అవసరం జరుగుతుంది. ఒకరు ప్రార్థన చేయాలంటే రహస్యం ఉంటుంది. తన తండ్రికి చేసేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని చేయాలి. హల్లెలూయా. అంటే కొంతమంది సంఘానికి వచ్చినప్పుడు చాలా పొడుగ్గా ప్రార్థన చేస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు 5 నిమిషాలు 2 నిమిషాలు దాటడం కష్టం. అప్పుడప్పుడు టైం చూసుకుంటాం. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో స్కూల్ టైంలో కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అప్పుడే దేవుడి గురించి బాగా కొంచెం అర్థం చేసుకుంటూ వస్తున్నప్పుడు నాకు కూడా ఒక ఆశ ఉండేది, నేను ప్రార్థన చేయాలి. అంటే చాలా మంది మన పుట్టి పెరిగింది పాస్టర్ ఫ్యామిలీ కదా. అందుకని అప్పుడప్పుడు డాడీ చెప్పేది, వేరే పాస్టర్ చెప్పేది, చాలా మంది చాలా వర్కులు చెప్పారు. మనం ఏంటో ఈ ప్రార్థన చేశాను, దేవుడు మాతో మాట్లాడాడు. ఆ ఆశ నాకు కూడా ఉండేది. అప్పుడు నేనేం చేస్తానంటే నేను చర్చ్ మా ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండేది. అప్పుడు ఏం చేస్తానంటే నాకు ఒక ఆశ కలిగి నేను కరెక్ట్ ఒక ఈ సమయంలో రెడీ అయిపోయి నేను ఒక్కరికే చర్చికి వెళ్ళిపోతాను, వేరేగా ఉండదు. నేను ఎప్పుడైనా చర్చికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటామని నా నోట్ బుక్ బైబిల్ అన్నీ తీసుకెళ్ళి కూర్చుంటాను. ఈ 1 అవర్ ఎట్లా ప్రేయర్ చేయాలి అనేది నాకు తెలియదు. అంటే స్టార్టింగ్ స్టేజ్. సరే ఇంక ప్రార్థన చేసుకోమని మోకాలు వేసి కళ్ళు మూసుకొని చేస్తాను, చాలా చేస్తూ ఉంటాను. కానీ సరే 1 అవర్ అయినట్టు నాకు అనిపిస్తుంది. అనిపించిన కొంచెం టైం చూస్తే ఎంత ఉంటుందంటే ఒక 2 నిమిషాలు కూడా అయ్యి ఉండదు, ఒక 5 నిమిషాలు దాకా. అప్పుడు అనుకున్నాను ఇంతసేపు ప్రార్థన చేశానే, కానీ టైం కొంచెం పాస్ అవుతుంది. ఎక్కడ బాబు ఈ 1 అవర్ చేసేది చాలా కష్టంగా ఉంది అనిపించేది. అప్పుడు దేవుడి సహాయంతో ప్రార్థన 1 అవర్ అనేది ఎట్లా చేయాలనేది దేవుడి కౌశలాత్మ ద్వారా మనకు నేర్పించారు. ఇట్లా ఏం చెప్పడం వస్తుందంటే కొంతమంది తన రహస్యంలో వాళ్ళ ఇంట్లో చేయవలసిన ప్రార్థనలో క్లుప్తంగా చేస్తారు. 5 నిమిషాలు 2 నిమిషాలు. తన సంఘంలో మాత్రం ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఇచ్చే టైం కంటే మించి చేస్తారు. అట్లా చేసే వాళ్ళకి లేదనుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం ఇట్లా వేరే చూసే వాళ్ళ చూడాలి, వాళ్ళు చూసి బాగా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారో అనిపించుకోవాలని అని చేసేది దేవుడికి నచ్చని కార్యం. దేవుడు దాంట్లో ప్రీతికరంగా ఉండడు. హల్లెలూయా. దేవుడు చూసే నీతి ఏంటంటే మన హృదయంలో కలిగే ఆ మార్పు, మన మనసులో కలిగే మార్పు. హల్లెలూయా. ఇంకో విషయం మనం అట్లా చూస్తున్నాం. మత్తయి సువార్త 23:27-28. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27-28. అయ్యో వేషధారులైన
శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి ఇక్కడ వీరి గురించి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే సున్నం కొట్టిన సమాధులు అంటున్నాడు. అయితే వాళ్ళ దృష్టిలో నీతి ఏంటి? దశభాగం ఇవ్వాలి, కరెక్ట్గా ఆదివారం మీద కానుకలు ఇవ్వాలి, ప్రార్థనలు చేయాలి, ఫాస్టింగ్ ఉండాలి అని వాళ్ళ దృష్టిలో అది అనుకుంటున్నారు. కానీ దేవుడు వాళ్ళ చూసి ఏం చెప్తున్నాడంటే, వేసే వాళ్ళ చూసి ఏం చెప్తున్నాడంటే సున్నం కొట్టిన సమాధులారా. అంటే సమాధి ఎప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? సమాధిని బయట నుండి చూస్తారండి. సమాధి బాగా నీట్గా కప్పబడి ఉంటుంది. ఒకవేళ బాగా కట్టుంటే దాని సిమెంట్తో కానీ మార్బుల్తో కానీ కట్టు ఉంటుంది. లోపల ఎక్కడ ఎప్పుడైనా చూసారా? ఎవరైతే చూసారా? అంత ఎట్లా ఉంటుందో ఎముకలతో నిధి కూడా ఉంటుంది. ఆ చనిపోయిన వ్యక్తిని ఎముకలు కుళ్ళిపోయి రకరకాలుగా ఉంటుంది. దాన్ని పోల్చి వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళ ఉదయం ఎట్లా ఉందంటే అది ఏమంటున్నాడు ఏసయ్య, మీ ఉదయం అంధకారంలో ఉంది, మీ మనస్సు అంధకారంలో ఉంది, మీరు నీతి కార్యాలు జరిగించలేదు కానీ వేరే వాళ్ళు చూసి మెచ్చుకోవాలని మీరు చేస్తున్నారు. మీరు బయటికి బాగా సున్నం కొట్టడం వల్ల బాగా నీతిగా ఉన్నారు, కానీ లోపల మీకు ఏముంది? చాలా లోటు ఉంది అనేది దేవుడు అక్కడ కనపరుస్తున్నాడు. ఈరోజు మనం వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం బయట కనపడేటోడు మంచిగా కనపడి లోపల మనకి ఏంటంటే ఏమంటారు, ప్రైడ్ ఏమంటారు, అహంకారం, గర్వము, ఇట్లాంటివన్నీ మనం మనసులో పెట్టుకొని నేను మంచిగా అన్నట్లు ఆ లోపల బాగా కోపం పెట్టుకున్నది చూసి ఏదో మాత్రం కాదు. అట్లా మనం ఉండకూడదు. హల్లెలూయా. మన నీతి ఫస్ట్ ప్రారంభమయ్యేది మన హృదయంలో ప్రారంభమై బయటకు తెలియాలి. ఒక తమిళలో మంచి ఒక ప్రాబ్లం ఉంది, అంటే సామెత ఉంది, అగత్తిని అడుగు ముగత్తి తెలియమంటారు. అంటే లోపల ఏముందో అదే బయటికి కనపడుతుంది. ఆమె లోపల మనం సంతోషంతో వేరే వ్యక్తితో మనం సంతోషంగా ఉండాలి, వాళ్ళతో మంచి సమాధానంతో ఉన్నామంటే మన ముఖం కూడా అదే తెలుసు. మన ముఖంలో చూస్తే తెలిసిపోతుంది కొంతమందికి. అట్లా ఉండి కూడా కొంతమంది ఏం చేస్తారు, చాలా బలహీన చేస్తారు. వాళ్ళకి ఆస్కారం కూడా ఇవ్వచ్చు. లోపల ఎంతో వాళ్ళ గురించి కుటుంబం అన్ని లోపల పెట్టుకొని వాళ్ళని చూస్తే మాత్రం బాగా చూసి మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఏమో రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఈ కాలంలో ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళ గురించి ఏం దేవుడు చెప్తున్నాడంటే సున్నం కొట్టిన సమాధులుగా ఉండకూడదు. మన హృదయంలో ఆ నీతి కనపడాలి. ఆ హృదయంలో కనపడే నీతి మా బయటికి కూడా కనపడాలి. హల్లెలూయా. ఆమేన్. ఇంకా కొన్ని వచనాలు చూసుకుందాం. ఈ నీతి అని మనం మాట్లాడుకునేటప్పుడు నీతిలో ఏమేమి వస్తుంది? మంచి కార్యాలు చేసేవి, దేవుడితో ఎక్కువ సమయం గడిపేది, ఎన్ని కార్యాలు వస్తాయి. కానీ ఇవన్నీ ప్రార్థన చేసేది, ఫాస్టింగ్ ఉండేది, ఎన్ని కార్యాలు నీతిలో ఒక భాగమే. అప్పుడు ఈ నీతి గురించి మనం చెప్పేటప్పుడు నేను చేసిన దాని వల్ల, నా ప్రార్థన వల్ల, నేను ఫాస్టింగ్ ఉన్న దాని వల్ల ఈ కార్యం జరిగింది అని మనం ఎప్పుడు మన గురించి మనము మెచ్చుకోకూడదు. హల్లెలూయా. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఫాస్టింగ్ ఉన్నా, ఎంత మనం గంట తరబడి మనం ఒకరికి ప్రేయర్ చేసినా ఇది ఎవరి వల్ల అవుతుందంటే దేవుని కృప లేకపోతే ఇది జరగదు. హల్లెలూయా. దేవుడు తన ఆత్మతో నింపబడి ఆ వ్యక్తిలో దేవుడు ఆత్మ నింపబడితే కానీ ఒక గంట ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. మన సొంత శక్తితో మనం చేస్తామనుకుంటామనుకో, నాలాగా మీరు 5 నిమిషాలే చేస్తారు. కానీ దేవుడు పరిశుద్ధ ఆత్మతో మీరు నింపబడి చేస్తే గంట 8 గంటలే మీరు చేస్తారు. హల్లెలూయా. కానీ ముఖ్యంగా మనకి ఏంటి? వ్యవస్థ నింపబడాలి, పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. ఇది నింపబడడానికి ముందు మనం ఎట్లా ఉండాలంటే బాగా హంబుల్గా, అంటే తగ్గింపుతో ఉండాలి. హల్లెలూయా. నా వల్ల అన్నీ జరిగింది, నా ప్రార్థన వల్ల అన్నీ జరిగింది అని మనం ఎప్పుడు గొప్పగా చెప్పుకోకూడదు. అంటే ఇప్పుడు చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మహిమ ఎవరికి మనం ఇస్తున్నాం, ఆ మహిమ ఎవరికి అవుతుంది? ఆ ప్రార్థన చేసిన వ్యక్తికి వెళ్ళిపోతుంది. నా వల్ల జరిగిందంటే స్వయంగా తానే
ఆ కార్యం చేసినట్టే. కానీ ఇక్కడ జరిగేది అది కాదు. ఆ వ్యక్తి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి కార్యం చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఒక వర్షం గుర్తు వస్తుంది. విత్తేవారు ఒకళ్ళు, నీరు పోసేవారు ఒకళ్ళు, అది దాన్ని ఫలింప చేసేవారు దేవుడు. ఈ దేవుడు వల్ల ఏ కార్యం. హల్లెలూయా. ఎప్పుడు మన సొంత నీతిని గురించి ఎప్పుడు మనం ఏం చేయకూడదు, మనము గొప్పగా చెప్పుకోకూడదు. హల్లెలూయా. మనం ఎంతవరకు పరిశుద్ధులుగా సజీవులుగా ఈ సంఘానికి, ఇప్పుడు మన కుటుంబానికి మనం ఆశీర్వాదంగా ఉన్నామంటే ఏం కారణం? యేసు కృప మాత్రమే కారణం. హల్లెలూయా. ఈ వాక్యంలో ఇప్పుడు మనం చదివిన వాక్యంలో 1 యోహాను 3:10 చదివినట్లుగా దాంట్లో రెండవది ఏముందంటే ప్రేమను గురించి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు వరకు మనం చూసింది నీతి. ఇప్పుడు రెండవదిగా మనం చూడబోయేది దేవుని క్యారెక్టర్. దేవుని క్యారెక్టర్ అంటే ప్రవర్తన. దేవుని క్యారెక్టర్ గురించి చూడబోతున్నాం. దేవుడు ఎట్లాంటి వాడు, ఎట్లాంటి స్వభావం కలిగిన వాడు దేవుడు అంటే, దేవుడు ఆయన స్వభావమే, ఆయన దేంతో నింపబడి ఉన్నాడంటే ప్రేమతో నింపబడిన ఒక వ్యక్తి. అది మాత్రం కాకుండా దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటాడంటే ఎవరు సమీపించడానికి తేజస్సునందు నివసించువాడు. హల్లెలూయా. ఇట్లాంటి స్వభావం కలిగిన దేవుడు, ఆయన స్వభావం మనం కూడా కలిగి ఉండాలి అని అనుకుంటున్నాడు. హల్లెలూయా. 1 యోహాను 4:16 చదువుకుందాం. 1 యోహాను 4:10 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దేవుని స్వభావంలో ఒకటి ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. అటువంటి ప్రేమ స్వరూపి. ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ మనం ఎట్లాంటి వారు అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇదివరకు మనం ఏం చూసాం? నీతిని గురించి చూసాం. నీతి ఎక్కడ ప్రారంభం అవ్వాలి? హృదయంలో ప్రారంభం అవ్వాలి. హృదయంలో మనస్సులో కలగాలి. ఆ తర్వాత బయటికి కనపడాలి. బయటికి మాత్రం కనపడి లోపల ఉండేది కాదు. అది దేవుడు మెచ్చుకునే నీతి కాదు. ఇప్పుడు రెండవదిగా మనం చూసేది దేవుని స్వభావంలో మొదటిగా చూసేది దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ స్వరూపి అంత ప్రేమ స్వరూపి అంటున్నారు దేవుని. ఆ ప్రేమ స్వరూపి ఏం చేశాడు మన కోసం? మీ కొరకు ఏం చేశాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నో ఆరాధనలో కానీ ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం, ఎన్నో పాటల్లో మనం పాడుతున్నాం. ప్రేమ స్వరూపి, కృప మీద ఆలోచనలు ఎన్నో మాటలు చెప్పి దేవుని వర్ణిస్తున్నారు, ఎన్నో మాటలు చెప్పి దేవుని పాడుతున్నారు. కానీ ఎప్పుడైనా గ్రహించారు దేవుడు నాకు ఏం చేశారని? అంటే నాకంటే మీ వ్యక్తిగా మీరు ఆలోచించుకోవాలి, నాకేం చేశారు దేవుడు. ఎవరైనా మీకు మీ దగ్గరికి వచ్చి అడిగితే మీరు ఏం చెప్తారు? నాకు దేవుడు ఇది చేశారు అంటే మీరు మొదటిగా ఏం చెప్తారు? ఎవరైనా ఒక చెప్పండి చూద్దాం. ఇట్లా ఒక్కొక్కరు అడిగితే ఎన్నో సాక్షులు కూడా చెప్తారు. కానీ మొదటిగా మనం చెప్పాల్సింది ఏంటంటే మనం ఎక్కడ దేవుడికి ఎవరైనా ఉన్నామంటే విరోధులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. అది చూసుకున్నాం. ఆ వచనం చూసుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎప్పుడు క్రీస్తు మనకు చనిపోయాడంట?
మన పాపులై ఉండగానే క్రీస్తు మనకి చనిపోయాడు. దీన్ని బట్టి దేవుడు మనం ఏమంటున్నాం? ప్రేమ స్వరూపి అంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ వేరే ఉన్నోడు కాదు, మీకు బాగా అయిన వాళ్ళకే ఇప్పుడు వాళ్ళ కిడ్నీ ఒక ఫెయిలియర్ అయిపోయింది, మీ కిడ్నీ ఇస్తారని అడిగితే మీరు ఇస్తారా? వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళు తాగుపోతారు కాదు, మీకు మేలు చేసిన వాళ్ళు, మీ కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు, అట్లాంటి వారికి సడన్ గా ఒక సిచ్యువేషన్ వచ్చి హాస్పిటల్లో ఇట్లాంటి ఒక కార్యం చెప్తే మీకు అడుగుతున్నారు, మీరు వ్యక్తిగతంగా వచ్చి లేదు నా కిడ్నీ నేను ఇస్తాను అని మీరు దానం చేస్తారా? అంటే మీరంటే నన్ను కూడా చేసుకో చెప్తున్నా. మనం ఎవరైనా అట్లా వ్యక్తిగతంగా వచ్చి చెప్తామా? అంటే వాక్యంగా ఉంది. అట్లా ఉన్నప్పుడు సమయంలో కూడా మన పాపులై ఉన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? మనం ప్రేమించాడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన ప్రేమ కానీ మన మీద చూపకపోయి ఉంటే చేసే వచ్చేవాడు కాదు, మన పాపం నుంచి విడిపించే ఆ రోజులో ఉండే కాదు. హల్లెలూయా. నేను ఒకసారి వీటి గురించి ఆలోచించినప్పుడు నేను మొదటిగా అనుకున్నది ఏంటంటే, ఒకవేళ ఆదామునే సృష్టించకపోయి ఉంటే ఈ పాపము ఇదంతా లోకంలో వచ్చిన కారణం ఎవరు? ఆదాము అవ్వ చేసిన కార్యాలు. ఒకవేళ వీళ్ళు కానీ ఆ పండుగ వాళ్ళ జన్మలో ఉంటే ఇంతమందికి ఇంత కష్టం వచ్చేది కాదు కదా అనుకున్నాం. కానీ అప్పుడు పరిశుధాత్మ నాతో బాగా మాట్లాడాడు. ఆదాము ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను మీరాడు. అది డిసోబీడియన్స్ అంటారు. కానీ ఆదాము చేసిన ఈ డిసోబీడియన్స్ కంటే ఈ దేవుడి వాక్యాన్ని దీనికంటే ఏది గొప్పదంటే యేసు మన కొరకు సిలువలో కాల్చిన రక్తం ఎంతో గొప్పది, ఆయన త్యాగం ఎంతో గొప్పది. హల్లెలూయా. అప్పుడు నా దేవుడు క్లియర్ చెప్పాడు, నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. ఆదాము ఒకవేళ పండితులైపోయి ఉంటే ఏది కాదు. కానీ దాని తర్వాత చూడు, దాని తర్వాత యేసు నీ కోసం వచ్చి తన శరీరాన్ని బలియాగంగా అర్పించి, అంటే ఆయన శరీరం ఎట్లా కొట్టారంటే మీకు ఇక్కడ విలేజ్ లో ఉండేవాళ్ళకి మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు పొలాలలో ఆయన నాటబడే ముందు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని దున్నుతారు. దున్నినప్పుడు ఆ పొలం ఎట్లా ఉంటుంది? బాగా అట్లా ఒక శరీరంని వేసే శరీరం అట్లా కొట్టారు. అంటే ఇది ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఈ లైట్లని ఆఫ్ చేస్తుంది. మీరు ఇక్కడ ఇంట్లో ఉన్నారు, అక్కడ కరెంట్ పోయి ఉంది, అక్కడ ఒక వ్యక్తి నడిచి వస్తున్నాడు. కానీ నేనలో చూస్తే మీకు అర్థమైతే రాదా ఈ వ్యక్తి ఎవరైతే అర్థమైతే కొంచెమే మనము గ్రహించగలుగుతాం. ఈ షేప్ లో ఉంటే ఈ వ్యక్తి మనకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మీకు బాగా తెలిసిన వాళ్ళు ఆ నీడ మీకు కనపడినా ఓకే మనకు తెలిసిన వాళ్ళు వస్తున్నారని మీకు ఈజీగా గ్రహిస్తారు. కానీ ఆ నీడలో కూడా ఇది యేసయ్యా అని చెప్పేదని కూడా అంత కనిపెట్టలేకుండా అంతగా కొట్టి ఆయన శరీరాన్ని అంతగా దున్నిన పరిస్థితి. అంత త్యాగం చేసిన దేవుడు ఆదాము ఆజ్ఞ మీరడం అంటే ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్పది. హల్లెలూయా. దీన్ని బట్టి ఆయన లోకానికి ఏం చెప్తున్నాడంటే నేను ఇంతగా నేను ప్రేమించాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకు దేవుడి పేరు ఏంటంటే ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఇంకోటి, ఈ ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఏం కోరుతున్నాడంటే మన దగ్గర అదే ప్రేమను మనం కోరుతున్నాడు. హల్లెలూయా. మన ఒంటిని మనం ఎట్లా ప్రేమిస్తున్నామో అట్లనే ఇతరులు కూడా మనం ప్రేమించాలి. అది కూడా మనకు ఆజ్ఞ. హల్లెలూయా. ఈ ఆజ్ఞలను పాటించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమిస్తామో అప్పుడే మనం ఇతరులు కూడా ప్రేమిస్తాం. ఒక వ్యక్తికి తన మీద ఒక ప్రేమ లేకపోతే వేరే వ్యక్తి మీద ప్రేమ చూపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు పుట్టానులే, నేను లోకంలో వచ్చింది వేస్ట్, నేను చదివించింది వేస్ట్, నేను ఎందుకు ఉన్నాను నాకే తెలియదు అంటే ఇట్లా ఉంటే
వేరే వాళ్ళ మీద కూడా ఆ ప్రేమ రాదు. ఫస్ట్ మొదటి ఆ ప్రేమ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మనలో స్టార్ట్ అవ్వాలి. ఆమేన్. మనం ప్రేమించినప్పుడు అప్పుడు దాన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, నిన్ను నువ్వు ప్రేమించినట్టుగా నువ్వేం చేయాలి? ఇతరులను కూడా ప్రేమించాలి. అయితే మనం అక్కడే ఫస్ట్ స్టెప్ లో మనం ఫెయిల్ అయిపోతే ఈ బెటర్గా ఎక్కడ ప్రేమిస్తాం? ఏమంటే వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఇంగ్లీష్లో బాగుంది, వీఆర్ వండర్ఫుల్ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్. అంటే దేవుడు మనల్ని ఒక ప్రణాళికతో సృష్టించాడు, ఒక ప్రణాళికతో ఈ లోకానికి మనం పంపించాడు. అట్లా ఉన్నప్పుడు నేను ఎందుకు పుట్టాను, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు? కష్టాలు బాధలు లేని వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరు. ఏమంటే వాక్యం చెప్తుంది, ఈ లోకంలో మీకు కష్టాలు ఉన్నాయి, కానీ నేను ఈ లోకాన్ని జయించాను. ఆ మాట మనం వదిలిపెట్టేస్తాను చాలా సమయంలో. అయ్యా కష్టాలు ఉందని అనుకుంటున్నాను, కానీ ఆ తర్వాత మనకు దేవుడు ఏం చెప్తున్నాడని వదిలిపెట్టి మనం ఇంకా బాధపడే అదే స్థితిలో ఉన్నాం. కానీ దేవుడు మనం చేసే ప్రణాళిక వేరు. మనం అవి అర్థం చేసుకుంటే మన చూపు, మన ప్రార్థన, మన విశ్వాస జీవితం మారదు. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చేయాలంటే, మనం ప్రేమించినప్పుడు ఇతరుల మీద ప్రేమ వస్తుంది. హల్లెలూయా. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి మనం కూడా ప్రేమతో నింపబడి ఉండాలి. హల్లెలూయా. ప్రేమ ఎంతో మన మీద ఆయన గ్లాస్ పోస్తే అకౌంట్ ఫుల్గా అట్లా మన మీద ఆయన ప్రేమ చూపించాడు. హల్లెలూయా. మనం ప్రేమించినప్పుడు ఇతరులు మనం ప్రేమిస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఇంకోటి మనం చూడబోయేది ఏంటంటే, దేవుని నీతి అని చెప్పి ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది మన నీతి, మనం ఎట్లా నీతిగా ఉండాలి, దేవుడు అనుకునే నీతి ఏంటని మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఇంకొక నీతి ఉంది, దేవుడు నీతి అని అర్థం. అంటే నీతి న్యాయం, బాగా చెప్పాలంటే దేవుడి న్యాయం అని అర్థం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని సిలువలో వేసినప్పుడు పక్కన ఇద్దరు ఉన్నారు. ఎవరు? దొంగలో వంట చేసేవారు, దొంగలు ఉన్నారు. ఆ దొంగలో ఒక వ్యక్తి ఏమంటారంటే, ఒకడేమో ఎక్కిరిస్తారంటే నువ్వు దేవుడే కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించుకుంటావు. ఇంకోటి ఏమంటాడంటే, నువ్వేం మాట్లాడుతున్నావు, ఆయన నిజమైన దేవుడే అని చెప్పి దేవుడు వేసే మాట్లాడాలంటే వేసే ఏమంటాడంటే, ఈరోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే ఇది మనుషులు చూస్తే ఇది ఏమైనా న్యాయమా? చెప్పండి. ఇంత పాపం చేశాడు, ఇంత పాపం చేసిన వ్యక్తికి వాళ్ళు కరెక్ట్గా ఇచ్చిన పనిష్మెంట్ అంటే శిక్ష ఏంటంటే మరణం. కానీ ఆ వ్యక్తి దేని పాత్రుడు? నరకానికి వెళ్ళాలా లేకపోతే పరలోకానికి వెళ్ళాలి? ఆయన చేసిన కార్యానికి, ఆ దొంగ చేసిన కార్యానికి నరకమే ఆయనకి ఫైనల్ డెస్టినేషన్. కానీ ఆ స్థలంలో వేసి ఏం చెప్తారంటే, ఈరోజు నాతో కూడా పరదేశంలో ఉంటారు. అంటే మొదట చెప్పినట్లుగా దేవుడు హృదయాలు చూసే దేవుడు, పై రూపాలు చూసే దేవుడు కాదు. ఈ హృదయాలు చూసే దేవుడు అన్నప్పుడు ఈ పాత నిబంధనలో దావీదుని రాజుగా చేసేటప్పుడు సమూయేలు వాళ్ళ యెస్సే దగ్గరికి వచ్చి మీ పిల్లలందరినీ తీసుకురామని చెప్తే అందరిని తీసుకొస్తారు. వాళ్ళు ఉన్న యెస్సేకి ఎంత ఉన్నారో అన్ని కుమారులు తీసుకొస్తారు. అప్పుడు ఒక్కొక్కరుగా చేతులు ప్రార్థన చేసినప్పుడు సమూయేలు కాదు దేవుడు లాస్ట్ వేరే ఉన్నారన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఏం చేస్తున్నాడంటే గొర్రెలు కాస్తున్నాడు అడవిలో, ఆయన తీసుకోరు అన్నాడు. అప్పుడు దేని గురించి చెప్తుందంటే, ఈ యెస్సే ఏమనుకున్నాడు, ఇంత హైట్గా ఉండే మా పిల్లలు వీళ్ళు రాజుగా నియమించబడతారేమో. కానీ దేవుడు ప్రణాళిక అది కాదు, దావీదుని రాజుగా నియమించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆమేన్. అట్లే ఇంకొక బైబిల్లో ఒక పేపర్ ఉంది, అంటే మత్తయి సువార్త 21:16. మత్తయి సువార్త 21:16. 20వ అధ్యాయం 1-16. ఎలాగనగా
పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండవాద సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఇందులో చాలా మంది అర్థమే ఉంది. ఇంకొంచెం ఈజీగా చెప్తాం. ఒక 5 మందిని ఒక వ్యక్తి పనికి కూలికి పెట్టుకుంటున్నాడు. టైమింగ్ ఏంటంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఆ 5 మందికి కూలి ఎంతంటే ఆ రోజుకి 1000 రూపాయలు. ఈ 5 మంది దీనికి ఒప్పుకొని పని చేస్తున్నారు 9 నుంచి 5 వరకు. లాస్ట్లో ఒక వ్యక్తి వస్తున్నాడు. 1 గంట ముందు, 4 గంటలు వచ్చాడనుకోండి. 4 గంటలు వచ్చిన పని లేదని చెప్పి ఆ యజమాని ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి కూడా సెలవు రోజు పని చేయని చెప్తాడు. ఈ వ్యక్తి అంత ఈ టైం పని చేసిందంటే 4 నుంచి 5 ఒక గంట. ఇప్పుడు 1 గంట పని చేస్తే ఎంత ఇవ్వాలి? న్యాయంగా ఈ లోకపరంగా చెప్పాలి. 1 గంట ఎవరైనా మీ ఇంట్లో పని చేయించుకుంటున్నారంటే 1 గంట చేసిన వాళ్ళకి ఎంత ఇస్తారు? 1 రోజంతా చేసిన వాళ్ళకి ఎంత ఇస్తారు? రోజంతా చేసిన వాళ్ళకి 1000 రూపాయలు. 1 గంట చేసిన వాళ్ళకి ఆ 1000 రూపాయలు డివైడెడ్ బై ఆ 7 గంటలు చేసి ఎంతో 200 300 మనం చేసేవాడు. అది కదా న్యాయం. కానీ ఇక్కడ దేవుడి న్యాయము అనేది డిఫరెంట్. దేవుడు అట్లా చేయాలి. మొదటి చేసిన వారికి ఎంతో, లాస్ట్లో చూసి చేసిన వారికి కూడా అంతే. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దేవుని నీతి దేవుని న్యాయము మనుషుల న్యాయము ఎప్పుడు వేరేగా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు యేసు అప్పుడు ఉన్నప్పుడు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయబడాలి, రాయి వేసి సంపాదన ఉంది, ఏం చేయాలి అని అడుగుతారు. అప్పుడు ఆ యేసు న్యాయం చూస్తే ఏమంటారు? యాక్చువల్గా ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ఆమె రాళ్ళతో వేసి చంపాలి. కానీ దేవుడు అట్లా చేయాలి. దేవుడు న్యాయము వేరు. ఆమె ఇప్పుడు ఆ సుందర ప్రార్థన తెలుసు కదా. ఒక వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక వ్యక్తి ఏమో నేను నీకు ఇన్ని చేస్తున్నాను, ఇలా నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను, నేను నీకు పుదీనాలో దశభాగం ఇస్తున్నాను, అన్నిట్లోనే కరెక్ట్ ఉన్నానంటే నేను అన్నిట్లోనే కరెక్ట్. మీరు వచ్చిన వాడేమో అన్నిట్లో కరెక్ట్ కాదు, నా ప్రార్థన ఆలోచించినందుకు స్తోత్రం. కానీ అక్కడ దేవుడు ఎవరు ప్రార్థన ఆలోచిస్తున్నాడంటే
ఆ వ్యక్తి అయ్యా నేను ఇది వచ్చేదాన్ని కూడా పాత్రలా కాదు, నేను ప్రార్థన చేసేదాన్ని కూడా నేను పాత్రలు కాదు, అంత అర్హత కూడా నాకు లేదుగా అనే ఆ వ్యక్తి ప్రార్థన ఆవరించాడు. అంటే దేవుడు హృదయాన్ని, నేను చెప్పినట్టుగా హృదయం చూసే దేవుడు. హల్లెలూయా. కానీ ఈ వ్యక్తి అన్నిట్లో దశభాగం ఇచ్చే వ్యక్తి ఎన్ని నిజంగానే చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఆ కాలంలో ఆ వ్యక్తులు ప్రార్థన చేస్తారంటే నిజంగానే చేసిన కార్యాలు, అంటే ఒట్టి నోటి మాట వాళ్ళు తప్పలేదు. దశభాగం అంటే ఖచ్చితంగా దశభాగం, కానుకలు అంటే ఖచ్చితంగా కానుకలు, అన్నింటిలో కరెక్ట్గా ఉండేవాళ్ళు. వాళ్ళని దేవుడు ఎట్లా చూస్తున్నాడు, హృదయంలో మార్పు, మనసులో మార్పు కలిగిన వాళ్ళని దేవుడు ఎట్లా చూస్తున్నాడు మనం చూడాలి. అప్పుడు మనకు మొదటిగా నీతి అనేది మన గురించి ఉండకూడదు. ఆ నీతి మన హృదయంలో ప్రారంభమై అది బయటికి కనపడాలి. హల్లెలూయా. అదే దేవుడి స్వభావాన్ని కనపరుస్తుంది. హల్లెలూయా. రెండోగా మనం ఏం చూసామంటే దేవుడి ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి మనం ఎప్పుడు ప్రేమించాడు, మన పాపులుగా ఉన్నప్పుడు అప్పుడే మనం ప్రేమించాలి. హల్లెలూయా. మనం ఏదో మంచి వాళ్ళము, మంచి గొప్ప కార్యాలు చేసి మనం ఏదో నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళని చెప్పి మనం ప్రేమించాం. మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు ప్రేమించాలి. ఆమేన్. అంటే మనం దేవుడికి ఎవరుగా ఉన్నామంటే దేవుడికి విరోధులుగా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1-18 చదువుకుంటే అందులో రాయబడుతుంది మన స్థితి ఏంటి, దేవుని స్థితి ఏంటి, మనం ఏ స్థితిలో వచ్చి దేవుడు మనం ఏ స్థితికి నడిపించాడు. దేవుడికి విరోధం, దేవుని సముద్రం కాదు, దేవుడికి మనకి ఎంతో దూరం. మన పాపం వల్ల మనం ఏమవుతున్నామంటే దేవుని మహిమను పొందుకోలేక మనం ఎంతో ఎదగబడి ఉన్నాం. అట్లాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎట్లా రక్షించాడు, తన ప్రేమతో తన సొంత భోగాన్ని ఈ లోకానికి పంపించి మనం రక్షించాడు. అంటే ఈ సిలువ గురించి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి అర్థం కాదు. ఏమంటే వాక్యంలో చెప్పాలి, ఏమంటే సిలువను గురించిన స్వార్థ వెరితనంగా ఉంది. చాలా మందికి సిలువను గురించిన స్వార్థ అనేది ఆ గ్రహింపే లేకుండా. అంటే 2000 సంవత్సరాల ముందు దేవుడు ఏసీ వచ్చాడు, దేవుడు తన సొంత కుమారుని పంపించాడు, మన పాపం కొరకు సిలువలో మరణించాడు, ఆయన 3వ రోజు తిరిగి చేశాడు అని మనం ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఈ కాలంలో ఎవరైనా మీ ముందు ఒక వ్యక్తిని కత్తితో నరిగితే మీరు అది చూస్తూ ఉంటారా? మీకు ఎట్లా కొంచెం కొంతమంది ఉన్నారు, ఒక డ్రాప్ రక్తం పడితేనే కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు. మైక్ అట్లా ఒకటి ఉన్నారు, రక్తం చూస్తేనే వాళ్ళకి ఏమైపోద్ది, ఒళ్ళంతా ఏమంటారు అనిశ్చయాన్ని ఒడుకు వచ్చేస్తారు. అప్పుడు దాన్నే చూడలేకపోతే దేవుడు చేసిన త్యాగం ఎంత గొప్పదని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆయన కొట్టడం సాధారణంగా కొట్టలేదండి, ఎన్నో నిమిషాలు పెట్టి కొట్టారు. సిలువలో ఆయన వేసినప్పుడు మనము మూవీస్ లో చూస్తాం, కానీ ఇక్కడ కొంచెం క్లాత్ ఉంటుందండి, అంటే కొంచెం వస్త్రం ఉందని మనం చూస్తాం. కానీ యాక్చువల్గా మనం హీబ్రూ బైబిల్లో మనం చదివి అందులో మూల భాషలో మనం చూస్తే ఆయన ఒంటి మీద ఒక్క బట్టలు లేదు. ఆ స్థితిలో ఆయన్ని సిలువ లేదు సార్. అది ఎంత అవమానం. ఎవరైనా ఒక చిన్న పిల్లల్నే మనము ఒంట్లో బట్టలు లేకుండా 10 మంది ఉండే ప్లేస్ పని, ఎందుకంటే అది అసహ్యంగా ఉంటే అవమానం, ఆ వ్యక్తికి ఎంతో అవమానం. ఒక చిన్న పిల్లలకే మనం అంతా మర్యాద గౌరవిస్తున్నామంటే యేసయ్య మన కోసం వచ్చి ఎన్నో అవమానాలన్నీ ఆయన మోసుకొని ఆయన సిలువలో చేసిన గొప్ప త్యాగం ద్వారా తన ప్రేమ ఏం చూపించాలంటే ఎంతో వెదజాడు, మన మీద పోసాడు. దాన్ని బట్టి మనం ఏం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, నీతి వ్యక్తిగా ఉండాలి. కానీ ఆ నీతి గురించి ఎప్పుడు మనం బయటికి గొప్పగా చెప్పుకునేది కాదు. ఇది దేవుని వల్ల కలిగినది, దేవుని కృప వల్ల కలిగినది, దేవుని ప్రేమ వల్ల నేను ఎక్కడ ఉన్నా అని ఎప్పుడు మనము దేవుడికి మహిమ చెల్లించాలి, మనకు మహిమ చేసుకుంటారు. ఎప్పుడు మనం ఏది మాట్లాడినా, ఇప్పుడు కొంతమంది ఎప్పుడైనా, నేను రీసెంట్గానే ఈ వాక్యం కొంచెం ఎదుగుతా వస్తున్నా. వర్షిప్ చేసేటప్పుడు కూడా మా చర్చ్లో ఎవరైనా వచ్చి మాకు చెప్తారు, ఈరోజు ఆహారం బాగుంది అన్నప్పుడు థ్యాంక్ యూ అని నేను చెప్పను. నేనే దేవుడికి మహిమ కలుగుతున్నాను అంటే ఏ వ్యక్తి, ఏ బోధకుడు, ఏ పాస్టర్ అయినా కూడా అదే చెప్తారు. అంటే ఆ మహిమ ఎవరు చేయాలి, దేవుడికి ఒక్కడికే.
మనం ఏదో అక్కడ వచ్చి పర్ఫార్మెన్స్ చేసి మన స్వరాలు బాగుందని మన కంటోస్తున్నాయని మనం ఇక్కడికి వచ్చి నా స్పీచ్ ఎట్లా ఉందని మనం ఇక్కడికి వచ్చి మనం చేసేది కాదు. దేవుని బట్టి దేవుని మాటలు, దేవుని ఒక పని దేవుడికే మనం వచ్చేదాలి. హల్లెలూయా. మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది మన నీతి మన హృదయంలో మన మనసులో కలగాలి. దేవుడు ఎట్లాంటి వాడంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనలో ఉండాలంటే ఆ ప్రేమ మనలో ఉంది. ఆ ఉన్న ప్రేమను గ్రహించి మనం ప్రేమించినప్పుడు ఇతరులు మనం ప్రేమిస్తాం. హల్లెలూయా. ప్రతి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.